హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల గుడ్ న్యూస్ అండి. మన యాప్లో మన సబ్స్క్రైబర్స్ అందరికీ అతి తక్కువ కాస్ట్లో కేవలం రూ. 999కే మెయిన్స్ మరియు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిటికి చాలా బెస్ట్ క్లాసెస్ అయితే మీకోసం అందజేస్తున్నామండి. ఇందులో మనకు బెస్ట్ క్లాసెస్ ఉంటాయండి, 1000కి పైగా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా యాప్లో అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దీంతో పాటుగా మరి కొత్తగా విడుదలైనటువంటి ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలు, ఓకేనా, వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల ఫుల్ కోర్స్ అండి. కేవలము 1299 రాష్ట్రంలోనే చాలా తక్కువ కాస్ట్లో ది బెస్ట్ క్లాసెస్ అయితే మీకోసం అందజేస్తున్నామండి. 2 years వ్యాలిడిటీ అండి. గ్రూప్ 2 కూడా 2 years వ్యాలిడిటీ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా 2 years వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఇందులో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నాము. సో చాలా తక్కువ కాస్ట్లో అందిస్తున్నామండి హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి. సో వెంటనే కోర్స్ తీసుకోండి. ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ప్లే స్టోర్కి వెళ్ళి ఆర్కే ట్యూటోరియల్ యాప్ డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి మరి వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు చాలా ముఖ్యమైన మోడల్ పేపర్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే కోర్స్ తీసుకోండి, ప్రజెంట్ ఆఫర్లో ఉంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. హరప్పా సంస్కృతిలో ముద్రలలో ఎక్కువ భాగం దేనితో తయారయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ 1 స్టియాటైట్ అనేటువంటి లోహంతో మరి హరప్పా సంస్కృతిలోని ముద్రికలు ఎక్కువగా తయారు కావడం జరిగింది. నెక్స్ట్ 1. వజ్రయాన బౌద్ధ మతము ఎవరి కాలంలో ఆదరణ పొందింది? వజ్రయాన బౌద్ధ మతము ఎవరి కాలంలో అండి? పాల వంశస్థుల కాలంలో. ఎవరి కాలంలో? పాల వంశస్థుల కాలంలో. నెక్స్ట్ 1. శూద్రకుడు రాసిన సంస్కృత నాటకం ఏది? శూద్రకుడు రాసిన సంస్కృత నాటకం మృచ్చకటికం. ఇంపార్టెంట్. నెక్స్ట్, మోటుపల్లి ఓడరేవు వద్ద అభయ శాసనాన్ని ఎవరు వేయించారు? మోటుపల్లి రేవు వద్ద అభయ శాసనం ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 4 గణపతి దేవుడు. ఎవరండి? గణపతి దేవుడు. నెక్స్ట్ 1. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు అయిన సిరాజుద్దౌలను ఓడించేందుకు బ్రిటిష్ వారి కుట్రలో క్రింది వారిలో ఎవరు భాగస్వామ్యమయ్యారు? ఆన్సర్ మీర్ జాఫర్. ఎవరండి? మీర్ జాఫర్. 1927 నాటి సైమన్ కమిషన్ ఎందుకు బహిష్కరించారు? 1927 నాటి సైమన్ కమిషన్ని ఎందుకు బహిష్కరించారు? ఆరోది ఆప్షన్ 2 భారతీయులకు సభ్యత్వం లేదు గనక. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1. రైతాంగ ఉద్యమాలను కాలక్రమంలో అమర్చండి. రైతాంగ ఉద్యమాలను కాలక్రమంలో చూద్దాం 1 by 1. ముందుగా నీలిమందు ఉద్యమం ఉంటుందండి, జరుగుతుంది. తర్వాత దక్కన్ అలజడులు, తర్వాత చంపారన్ సత్యాగ్రహము జరుగుతుంది వరుస క్రమంలో. ఓకే, నెక్స్ట్ 1. ఇండియా విన్ ఫ్రీడమ్ ఎవరి ఆత్మకథ? ఇండియా విన్స్ ఫ్రీడమ్ అండి ఇది. ఆప్షన్ 3 మౌలానా అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ 1. వీరేశలింగం గారు సాంఘిక సంస్కరణ సందేశముల కొరకై 1874లో ప్రారంభించిన పత్రిక ఏది? ఆప్షన్ 1 వివేక వర్ధిని. నెక్స్ట్ 1. సాహిత్యము, కళ, సైనిక రంగాలలో విజయాల వల్ల గొప్పవాడుగా పేరొందిన పల్లవరాజు ఎవరు? ఆప్షన్ 2 మొదటి నరసింహ వర్మ. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచుము. శీతోష్ణ స్థితి అవి ఉండేటువంటి కాలము: వేసవి కాలము, శీతాకాలము, నైరుతి ఋతుపవన కాలము, ఈశాన్య ఋతుపవన కాలము. ఓకే, చూద్దాం 1 by 1.
ముందుగా వేసవి కాలము ఏ టైంలో మనకు ఉంటుందంటే మార్చ్ టు ఏప్రిల్, శీతాకాలము డిసెంబర్ టు మార్చ్, నైరుతి ఋతుపవన కాలము జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈశాన్య ఋతుపవన కాలము అక్టోబర్ టు డిసెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ వన్, అస్సాంలోని చమురు గని పేరేంటి? అస్సాంలో ఉన్న చమురు గని. ఆప్షన్ 2 రుద్రసాగర్. ఏంటది? రుద్రసాగర్ చమురు గని. ఇది చమురు శుద్ధి కర్మాగారం కూడా ఉంటుందండి అస్సాంలో. ఓకేనా? భారతదేశంలో అత్యంత పురాతనమైన చమురు శుద్ధి కర్మాగారము దిగ్బాయ్ అస్సాంలోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఏ రకమైన వ్యవసాయంలో ఎక్కువగా ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏర్పడుతుంది? ఆప్షన్ 2 జీవనాధార వ్యవసాయంలో. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనవి ఏవి? దేశంలో మొత్తం పులుల సంఖ్య 2967, అత్యధిక పులులు గల రాష్ట్రం కర్ణాటక 524. 2019 జూలై 29న ప్రపంచ పుల్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 4వ పుల్ల జనాభా లెక్కలను విడుదల చేయడం జరిగింది. ఓకేనా? 2019కి సంబంధించినటువంటి పులుల జనగణన. ఓకేనా? మరి ఏది సరైనదండి ఇందులో? ఆప్షన్ 4 A మరియు C మాత్రమే సరైనది. అత్యధిక పులులు గల రాష్ట్రము కర్ణాటక కాదండి, మధ్యప్రదేశ్. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, జీవ వైవిధ్య ఒప్పందము ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? జీవ వైవిధ్య ఒప్పందము. ఆన్సర్ ఆప్షన్ 3 1993 డిసెంబర్ 29 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు దేన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించారు? ప్రత్యేక ఆర్థిక మండళ్ళు. ఆన్సర్ ఆప్షన్ 2 పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. నెక్స్ట్, 1992వ సంవత్సరంలో పెట్టుబడులు ఉపసంహరణ కోసం ప్రభుత్వము అనుసరించే నియమాలను సూచించడానికి నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 రంగరాజన్ కమిటీ. నెక్స్ట్ వన్, రాష్ట్ర శాసనసభను ఎవరు లేదా ఏది రద్దుపరచగలదు? ఆప్షన్ 1 పార్లమెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ సలహా విషయంలో అశోక్ మెహతా కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ నుండి సభ్యత్వాన్ని కలిగి ఉంది? ABC సరైనవన్నీ చూద్దాం. ముందుగా A, 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. ఆప్షన్ 2 అన్ని అంచెల పంచాయతీ ఎన్నికలు అధికారికంగా రాజకీయ పార్టీలు పాల్గొనాలి. జిల్లా పరిషత్ను కార్యనిర్వాహక వర్గంగా ఏర్పాటు చేయాలనేది మరి అశోక్ మెహతా కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ నుంచి విభిన్నంగా ఉండడం అయితే జరిగింది. భిన్నత్వాన్ని కలిగి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, మానవ జీర్ణాశయంలో ఉండే గ్రంథులలో ఏ గ్రంథుల శ్లేష్మాన్ని గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 జఠర నిర్గమ గ్రంథులు. నెక్స్ట్, విద్యుదయస్కాంత తరంగాలను సిద్ధాంతపరంగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మాక్స్వెల్. ఎవరండి? మాక్స్వెల్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో యాంటీ ఫర్టిలిటీ అంటే గర్భనిరోధక మందులు ఏవి? గర్భనిరోధక మందులు. ఆప్షన్ 4 1 and 2 నరేథిన్ డ్రోన్, ఇథెనైల్ స్టాడియోల్. 2 కూడా సరైనవి. నెక్స్ట్, నీటి నుండి ఫ్లోరిన్ను తొలగించే నల్లగొండ టెక్నిక్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆప్షన్ 4 నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్, దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ ఇంజిన్ను తొలిసారిగా ఏ ఉపగ్రహ నౌకలో వినియోగించారు? ఆప్షన్ 2 అండి GSLV D3. నెక్స్ట్, ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 ఎన్గోజీ ఒకోంజో ఇవాలా. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి.
అంతర్జాతీయ సంస్థ ప్రధాన కార్యాలయం ఐక్యరాజ్య సమితి, నాణ్యజాతి సమితి, విశ్వ తపాలా సంఘము, అంతర్జాతీయ మ్యారిటైమ్ సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి చూద్దాం. ముందుగా ఐక్యరాజ్య సమితి న్యూయార్క్లో ఉందండి, అమెరికా. నానాజాతి సమితి జెనీవాలో ఉంది. విశ్వ తపాలా సంఘము బెర్న్లో ఉంది. అంతర్జాతీయ మ్యారిటైమ్ సంస్థ లండన్లో కలదు. నెక్స్ట్, భారతదేశ టోపోగ్రాఫికల్ మ్యాప్స్ను ప్రచురించేటువంటి సంస్థ ఏది? ఏంటది? టోపోగ్రాఫికల్ మ్యాప్స్ అండి. 27 ఆన్సర్ ఆప్షన్ 4 SOI. ఓకే, నెక్స్ట్, టేకు వృక్షాలు విస్తారంగా పెరిగే ప్రాంతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 సెంట్రల్ ఇండియా, మధ్య భారతదేశంలో ఎక్కువగా పెరుగుతాయి. క్రింది ప్రకటనలలో ఏది సరైనవి చూద్దాం. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కమూతి సౌర విద్యుత్ కేంద్రము అతిపెద్ద సౌర ప్రాజెక్టులలో ఒకటి. నెక్స్ట్ ఆప్షన్ బి, భారతదేశంలోని జియోథర్మల్ విద్యుత్ శక్తి ప్లాంట్లు ఉత్తరాఖండ్లోని మణికరణ్ మరియు లడఖ్లోని పూగా లోయ వద్ద స్థాపించబడినవి. 29 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏ మాత్రమే సరైనది. ఓకేనా, బి తప్పు. క్రింది వాక్యాలను చదవండి. పెద్ద తరహా శాంపిల్ సర్వేలను నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ NSSO నిర్వహిస్తుంది. ఆప్షన్ బి. 1973లో ప్రతిపాదించిన 20 అంశాల పథకము 1982, 1986 మరియు 2006లో సవరించబడింది. ఆప్షన్ సి. కేంద్ర గణాంకాల కమిషన్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ యొక్క పూర్తి స్థాయి మార్గదర్శకం మరియు పర్యవేక్షణలో నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ స్వయం ప్రతిపత్తితో విధులను నిర్వహించగలదు. 30వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ABC 3 సరైనవే. నెక్స్ట్ వన్, దిగువ తెలిపిన పరిశ్రమలలో ఏది లేదా ఏవి వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదు? ఓకేనా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమ క్రింది వాటిలో కాదు, అదేంటి? ఆప్షన్ డి మాత్రమే అండి, ఆటోమొబైల్ పరిశ్రమ కాదు. ఓకే, నెక్స్ట్, రాష్ట్ర శాసన శాఖకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. రాష్ట్ర శాసన శాఖకు సంబంధించి ఆన్సర్ ఆప్షన్ 2 1 and 2 అండి. ఓకేనా, 1 and 2 చూద్దాం. సాధారణ బిల్లు ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఆప్షన్ 2. మొదటిసారి శాసన మండలి సాధారణ బిల్లును 3 నెలల వరకు ఆలస్యము చేయవచ్చు. ఓకేనా, సరైనవి 1 and 2 మాత్రమే. నెక్స్ట్, 1919 భారత ప్రభుత్వ చట్టంలో రిజర్వ్డ్ అంశంలలో లేని విషయము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 స్థానిక స్వపరిపాలన ప్రభుత్వము. ఓకే, నెక్స్ట్, ప్రపంచీకరణ ప్రక్రియకు ప్రధాన కారణం ఏంటి? ప్రపంచీకరణ ప్రక్రియకు ప్రధాన కారణము ఆప్షన్ 4 వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానము. నెక్స్ట్ వన్, సేల్స్ ఫోర్స్ పార్ట్నర్ ఇన్నోవేషన్ అవార్డు కమ్యూనికేషన్ కేటగిరీలో ఏ సంస్థను వరించింది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రోడాప్ట్ అనేటువంటి సంస్థకి. నెక్స్ట్ వన్, డాక్టర్ అబ్దుల్ కలాం సేవా పురస్కారము గ్రహీత ఎవరు? ఆప్షన్ 2 రవికుమార్ సాగర్. నెక్స్ట్, థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన TFATTU ఆసియా కప్ టోర్నమెంట్లో కాంస్య పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించినది ఎవరు? 37 ఆన్సర్ ఆప్షన్ 3 మణికా బత్రా. నెక్స్ట్, మొదటి ప్రపంచ ఖోఖో వరల్డ్ కప్ 2025 విజేత ఏ దేశము? ఆప్షన్ 2 ఇండియా. 1857 తిరుగుబాటు మొదట ఎక్కడ జరిగింది? అదే ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడండి? మీరట్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, భారతదేశంలో చివరగా సూర్యోదయము అయ్యేటువంటి రాష్ట్రం ఏది? ఎక్కడవుతుందండి? అరుణాచల్ ప్రదేశ్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్. ఈ క్రింది ఏ నగరము దక్షిణాసియాలో మొదటి
సిడిపి క్లైమేట్ యాక్షన్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఏంటది? ముంబై. ఫిక్కీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2022 ఎవరికి దక్కింది? ఆప్షన్ 4 రాజేంద్ర పవార్. భారత సైన్యము ఏ దేశ బలగాలతో కలిసి గరుడ శక్తి ద్వైపాక్షిక ఉమ్మడి శిక్షణ విన్యాసాలలో పాల్గొంది? ఆప్షన్ 3 అండి ఇండోనేషియా. నెక్స్ట్ డెలాయిట్ ఇండియా సీఈఓగా ఎవరు నామినేట్ అయ్యారు? ఆప్షన్ 4 రోమల్ శెట్టి. ఆంధ్రప్రదేశ్ అటవీ విస్తీర్ణము ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా. ఆప్షన్ 3 అల్లూరి సీతారామరాజు జిల్లా. ప్రముఖ పర్యాటక ప్రాంతము భైరవకోన ఏపీలోని ఏ జిల్లాలో కలదు? 46 ఆప్షన్ 1 ప్రకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు? 47 ఆన్సర్ ఆప్షన్ 4 రాయపాటి శైలజ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం పేరేంటి? ఆప్షన్ 1 సీతమ్మకొండ. దక్షిణ భారత్లో అతిపెద్ద సిమెంట్ పరిశ్రమ ఏది? అతిపెద్ద సిమెంట్ పరిశ్రమ ఏంటండి? దక్కన్ సిమెంట్. ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే జోన్ పరిపాలనా బిల్డింగ్ను మోదీ ఏ రోజున ప్రారంభించారు? నూతన పరిపాలనా బిల్డింగ్ ఆప్షన్ 2 8 జనవరి 2005 ప్రారంభించడం జరిగింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. రేపటి మోడల్ పేపర్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.